హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుంచె సూర్యకళ వైజాగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో స్నేక్ ప్లాంట్ ఆకు నుంచి వేరు ఎలా వస్తుందో చూద్దాం. నిన్న కొన్ని రీపాటింగ్ చేశాను కదా, ఈ మొక్కల నుంచి కిందనున్న ఆకులన్నీ తీసేసి దాని నుంచి ఈరోజు మనము వేరు ఎలా వస్తుందో ఈరోజు వీడియోలో చూద్దాం. ఫుల్ వీడియో చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవి చూసారా, స్నేక్ ప్లాంట్ ఆకులు. ఇవి పొడుగాకులు, చాలా రకాలు ఉన్నాయి దీంట్లో. ఇది పొడవు పొట్టు అన్నమాట. ఈ పొట్టాటిలో కూడా మంచి కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటిని మనం ఇవి చూసారా, పెరుగు గ్లాసులు. ఇవి ఈ పెరుగు గ్లాసుల్లో ఈ ఆకులు పెట్టుకుందాం. ఇప్పుడు ఇసుక వేసుకుని ఈ పెరుగు గ్లాసులు నేను వేస్ట్ చేయకుండా ఇలా ఉంచుకొని మొక్కలకి యూజ్ చేస్తుంటాను అన్నమాట. మొక్క అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో మొక్క కోసం నేను రీయూజ్ చేస్తుంటాను. ఇవి పడేయకుండాను పగిలిపోయే వరకు అలాగే ఉంచుతాను. వీటిలో మనం ఇసుక వేసేసుకోవాలి, ఫుల్గా వేయాలి ఇసుక. అప్పుడే మనకి వేరు కిందకంటే వెళ్ళి త్వరగా వస్తుంది. దీనికి పెద్ద వేర్లే వస్తుంటాయి. ఈ స్నేక్ ప్లాంట్ ఆకులో మధ్యలో నుంచి ఆకు మధ్యలో నుంచి 2-3 చెట్లు పుట్టుకొచ్చేస్తాయి. చాలా బాగా వస్తాయి. ఆకు చుట్టూ కూడా వచ్చేస్తుంటాయి. స్నేక్ ప్లాంట్లో చాలా రకాలు ఉన్నాయి. ఇది ఆక్సిజన్ ప్లాంట్. ఇది వాటర్లో కూడా వస్తుంది. ఈ స్నేక్ ప్లాంట్ మనం పెంచుకునే ఇంట్లో లోపల రూముల్లోనూ ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇండోర్ ప్లాంట్ కింద 2 వారాలకు ఒకసారి ఎండలో పెడితే సరిపోతుంది. దీనికి వాటర్ కూడా తక్కువ వేసుకోవచ్చు. వారానికి ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేస్తే సరిపోతుంది. ఈ ఆకును కొంచెం వాటర్లో క్లీన్ చేసుకుని అప్పుడు మొక్కను పెట్టేసుకోవాలి, ఆకును పెట్టేసుకోవాలి. ఇలాగా మనకి 1 మంత్లో వేరు వచ్చేస్తుంది. ఇలాగా ఆకు మనము శుభ్రంగా దాన్ని క్లీన్ చేసేసుకుని ఆకుని ఇలా ఇసుకలో పెట్టుకుంటే రోజు 2 పూటలు వాటర్ పోస్తే మనకు త్వరగా వేరు వచ్చేస్తుంది. 1 మంత్లోనే. నెల 15 రోజులకి చక్కగా మనకి బాగానే వేరు వస్తుంది. చూసారా, ఆకుని చిన్నది కట్ అయిపోయినా సరే అలా పెట్టుకుంటే వేరు వచ్చేస్తుంది. ఇది చాలా ఈజీగా పెరిగిపోతుంది. కట్ చేసినవి కూడా అలా పెట్టేస్తే వేరు వస్తుంది అన్నమాట. ఒక 2 నెలల్లో మనము సపరేట్ చేసేసుకుని మొక్కని వేరే పాటలో పాతేసుకోవచ్చు. ఇలా అన్ని మొక్కలు మనము ఈ పెరుగు డబ్బాల్లో పెట్టేసుకుందాం. స్నేక్ ప్లాంట్ ఇంట్లో ఉండటం చాలా మంచిదంట. మన తులసి మొక్క ఎలా పెంచుకుంటామో దీన్ని కూడా అలాగే పెంచుకొని లోపల పెట్టుకోవచ్చంట. చాలా మంచిదట స్నేక్ ప్లాంట్. ఇలాంటి ప్లాంట్స్ అన్నీ మనం ఇంట్లో పెట్టుకుంటే మనకి ఆక్సిజన్ ఇస్తుంది. ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట ఇవి. ఇలాంటివి ఎన్ని మొక్కలున్నా పర్వాలేదు, రూముల్లోనూ చక్కగా ఇంటి ముందు అలా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలా చేయడం వల్ల 1 మంత్లో వేరొచ్చేస్తుంది. లోకల్ వాళ్ళు ఎవరైనా ఉన్నా నేను ఒక మొక్క ఇస్తాను, కంపల్సరీ నా వీడియో చూసి రండి. మన వైజాగ్ వాళ్ళు అయితేనే అవుతుంది, నేను పంపించటం అవ్వదు. ఇలా మొక్క అయితే ఇస్తాను, దీంతోపాటు ఒక మొక్క ఇచ్చేస్తాను. ఇది మనం ఇంట్లో పెట్టుకున్న 1 మంత్ 2 మంత్స్లో మనకి దీని నుంచి 3-4 మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట. ఒక మొక్క వేసుకుంటే సరిపోతుంది. మనం డైరెక్ట్గా మొక్క పాతి కన్నా ఇలా ఒక ఆకు పెట్టుకుంటే చాలు, దానికన్నా ఫాస్ట్గా ఇదే వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగా మన బాస్కో చూడండి, రోజు వీడియోల కోసం ఏం వీడియో చేస్తున్నానా అని వెయిట్ చేస్తుంటుంది. అది కూడా చూసారా, ఇది పొడవాకులు అనమాట. ఇవి కూడా మనం ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకుని పెట్టుకుందాం. వీటిని కూడా పెట్టేసుకుందాం అన్నమాట. ఇలా క్రాస్గా కట్ చేసుకుందాం. మనకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక మొక్కనే బోల్డ్ అన్ని మొక్కలు చేసుకోవచ్చు. మనకి ఇండోర్ ప్లాంట్స్ ఇలా మనకి ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఇంచుమించు అన్ని కొమ్మల ద్వారాను ఇలా ఆకు ద్వారాను మొక్కలు పెంచేసుకోవచ్చు.
మనకు కొనక్కర్లేదు. ఈ ఈ స్నేక్ ప్లాంట్ నర్సరీలో కొంటే చాలా కాస్ట్ ఉంటుంది. నర్సరీలో కూడా మనకి ఎక్కడైనా దొరుకుతాయి. ఎవరింట్లో ఉన్న చిన్న కొమ్మ తెచ్చేసుకున్నా వచ్చేస్తుంది అనమాట. చాలా ఈజీగా పెరిగిపోద్ది. అలా గుచ్చి వదిలేస్తే చాలు. దీనికి శ్రద్ధ కూడా అవసరం లేదు, మంచి కేర్ ఏం తీసుకోక్కర్లేదు. జస్ట్ ఇలా గుచ్చేసి అలా వదిలేస్తే వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది. వేరొచ్చే వరకు వాటర్ ఇచ్చుకుంటే దాని తర్వాత మనం వదిలేసినా పర్వాలేదు. ఇలా చూసారు అన్నీ నేను వీటిల్లో ఈ చిన్న చిన్న పెరుగు డబ్బాల్లో పాతేసాను. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇలా 1 మంత్కి వేరొచ్చేస్తుంది అనమాట. చూడండి ఇది కొంచెం కిందకి పెడదాం, ఊడిపోయింది ఇసుక కదా. ఇలా కొంచెం లోపలికి పెట్టేసుకుని అలా కొంచెం 2 పూటల వాటర్ వేసేస్తే సరిపోతుంది. ఏదైనా మనం కొమ్మలో ఇలా ఆకులు పెట్టుకున్నప్పుడు కొంచెం 1 వీక్ నీడలో పెట్టుకుంటే మనకు త్వరగా వచ్చేస్తాయి. నీడలో పెట్టేసుకోవాలి పెట్టినా. నేను ఎప్పుడూ మొక్కలు ఇలా నీళ్ళలోనే పెడతాను ఇవి పాతిన తర్వాత. దాని తర్వాత ఎండలో పెట్టాలి కంపల్సరీ. ఎలాంటి మొక్కకైనా ఎండ ఎక్కువ తగలాలి, అప్పుడే మనకు బాగా వస్తుంది. ఎంత ఎండ ఎక్కువ తగిలితే అంత బాగుంటుంది. అప్పుడప్పుడు మనం ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుంది. చూసారా మొక్కలన్నీ ఇలా పాతేసుకున్నాం. 1 మంత్కి మనకి చక్కగా వేరు వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు ఆకు నుండి వేరు ఎలా వచ్చిందో మీకు ఈరోజు చూపిస్తాను. చూసారా ఈ మొక్కలు పాతుకున్నాను. ఇప్పుడు కొంచెం వేరు వచ్చి ఉంటుంది, తీసి చూద్దాం ఎలా వచ్చిందో. చూసారా ఇసుకలో పెడితే ఎంత చక్కగా వేరు వచ్చేస్తుందో. చూడండి చుట్టూ ఎన్ని మొక్కలు వచ్చాయి చూడండి. 1 నెల దాటుతుందంతే నేను ఈ కొమ్మ పెట్టి, కొమ్మ కాదు ఆకు పెట్టి. దాని నుంచి చూడండి 3 కొమ్మలు వస్తున్నాయి. ఇప్పుడు 3 చిగుర్లు వచ్చాయి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో మొక్క అయితే. అసలు నేనే ఆశ్చర్యపోయినా, తీసి చాలా బాగా వచ్చింది. దీన్ని ఇప్పుడు వేరే పాట్లో పెట్టుకుంటే మనకు చక్కగా దాని నుంచి భలే వచ్చేస్తాయి మొక్కలు. ఇది నేను పెట్టి 2 మంత్స్ పైన అవుతుంది. ఇది కూడా చక్కగా వచ్చిందనమాట. మీకు చూపించడానికి ఈరోజు తీసి చూపిస్తున్నాను. ఎంత చక్కగా వచ్చింది చూడు. ఇది పొడవు స్నేక్ ప్లాంట్ అనమాట, పొడవుది. ఎంత చక్కగా మంచి కలర్ఫుల్గా వచ్చిందనమాట. ఇది వైట్ అండ్ లైట్ ఎల్లో గ్రీను ఎంత చక్కగా వచ్చింది చూడండి. ఇప్పుడు మనం దీన్ని రీపాటింగ్ చేసుకుందాం. కొంచెం పెద్ద పాటలో వేద్దాం అన్నమాట. దీంట్లో మనం కంపోస్ట్ మట్టి కలిపిన మట్టి ఉంటుంది కదా నా దగ్గర, అది తీసుకుని దాంట్లో మనం కొంచెం ఇసుక వేసేసుకుని అప్పుడు ఈ మొక్కను పాతేసుకుందాం. ఈజీగా మొక్కల్ని ఇలా పెంచుకోవచ్చు మనం. ఒక మొక్క నుంచి బోల్డ్ మొక్కలు చేసుకోవచ్చు ఇలాగా. మట్టి చూసారా చేత్తో ఇలా అంటే చక్కగా వెళ్ళిపోతుంది కదా. అలాంటి మట్టి అయితే మనకు మొక్క బాగా వస్తుంది అన్నమాట. ఇలా మనం కొంచెం ఇసుక మట్టి అన్నీ వేసుకుని మొక్కను పాతేసుకోవాలి. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో మొక్క అయితే. ఇలా పెట్టుకుంటే అది 2 మంత్స్లో కింద నుంచి బోల్డ్ అని పిలకలు వచ్చేస్తాయి అన్నమాట. చుట్టూను ఎంత బాగా స్ప్రెడ్ అవుతాయో ఇవైతే. బాగా స్ప్రెడ్ అవుతాయి ఈ స్నేక్ ప్లాంట్స్ కింద నుంచి. ఈ మొక్కని ఇలా పాతేసుకున్నాం. తర్వాత దాన్ని కూడా ఒక చిన్న కుండీలో పాతేసుకుందాం. ఈ చిన్న పాటలో పాతుకుంటే ఏంటంటే ఇంట్లో పెట్టుకోవడానికి అందంగా ఉంటాయి ఇవి. ఇలా కొంచెం ఇసుక మట్టి అన్నీ కలిపేసుకుని పాతేసుకుందాం. అది కూడా ఇలాగ ఎప్పుడు మట్టి రెడీ చేసుకుని ఉంటే మనం ఏ మొక్కైనా టకటక పాతుకోవడానికి బాగుంటుంది. ఈ మొక్క చూస్తే అసలు నాకు భలే ముచ్చటేసింది, చక్కగా వచ్చిందనమాట. అనవసరంగా ఇప్పుడు తీసాను అనిపించింది, వీడియో కోసం తీసాను, లేకపోతే అప్పుడే తీయకపోదును ఇది. అయినా పర్వాలేదు వచ్చేస్తుందిలేండి. రోజు నీళ్ళు పోసుకుంటుంటే నీళ్ళు పోస్తుంటే వచ్చేస్తుంది. కొంచెం కిందకి పెడదాం. వాటర్ వేస్తే పక్కకి వెళ్ళిపోద్ది. సిగురులు వస్తున్నాయి కదా, లోపలికి పెట్టబుద్ధి కాలేదు నాకు. అది స్వచ్ఛమైన ఆక్సిజన్ ప్లాంట్స్
ఇలా ఇంట్లోనే ఈజీగా ఆకు నుండి పెంచుకోవచ్చు స్నేక్ ప్లాంట్. చూసారా, ఇలాగ మనం ఎన్ని మొక్కలైనా మనం ఆకు నుండి పెంచుకోవచ్చు. వాటర్లో కూడా చాలా 1 మంత్లోనే ఇది వేరు వస్తుంది. ఇలాగ గ్లాసులు తీసుకుని గ్లాసులో వాటర్ పోసుకుని మనం కట్ చేసిన ఆకుల్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఆకులు కూడా వాటర్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న 1 మంత్లో మనకి వేరు వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో చూసారు కదా. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.